వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఇల్లా లేక రణరంగమా? పేదలకు ఇళ్ల పంపిణీ పండగలా జరగాల్సిన ఆ శుభకార్యం క్షణాల్లోనే అగ్నిగుండంగా ఎలా మారింది? మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వేదికపైనే అసలు ఏం జరిగింది? కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఆ హై డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? హుజురాబాద్ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించిన ఆ సంచలన దృశ్యాలపై స్పెషల్ ఫోకస్. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పేదలకు ఆసరాగా నిలవాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఊహించని విధంగా రాజకీయ రణరంగంగా మారింది. ప్రభుత్వ అధికారిక వేదికగా సాగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మంచి కార్యం కోసం ఏర్పాటు చేసిన సభ కాస్త పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కడం గమనార్హం. ప్రారంభం నుంచే ఉత్కంఠగా సాగిన ఈ సమావేశం చివరికి అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ప్రజా సంక్షేమం ముసుగులో సాగిన ఈ రాజకీయ రగడ సామెత చెప్పినట్లుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న చందంగా తయారైంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరినట్లు ఇరు పార్టీల నాయకులు తమ వాదనలతో సభను హోరెత్తించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ ప్రజల సంక్షేమంలోనే బాహాబాహీకి దిగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇండ్ల పంపిణీ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం కాస్త రాజకీయ లబ్ధి కోసం జరిగే ప్రదర్శనలా మారిపోయింది. వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ తమ పార్టీ గొప్పదంటే తమ పార్టీ గొప్పదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలు చూస్తున్న సాధారణ ప్రజలు మాత్రం కంచె చేను వేసినట్లుగా నాయకుల తీరును చూసి విస్మయం చెందారు. ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లను పంచుతున్న సమయంలోనూ రాజకీయం చెందడం ఎంతవరకు సమంజసమని పలువురు చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే అసలు అసమ్మతి రగులుకోవడానికి ప్రధాన కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటంతో సభ మరింత రసాభాసంగా మారింది. సభావేదికపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గడిచిన కాలంలో కేసీఆర్ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ సగంలోనే వదిలేసిందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. పేదలకు నీడ కల్పించే విషయంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఇవి అందకుండా చేశారని ఫైర్ అయ్యారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు వేదికపైనే ఉన్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. కుడితిలో పడ్డ ఎలుకల తాను ఇరుకైన పరిస్థితిలో పడ్డానని భావించకుండా ఆయన వెంటనే తిరగబడ్డారు. మైక్ అందుకొని మరి బరాబర్ ఈ ఇండ్లను కట్టించింది కేసీఆరే అంటూ బిగ్గరగా కౌంటర్ ఇచ్చారు. దీంతో సభా ప్రాంగణంలో ఉన్న రెండు పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి నినాదాలు హోరెత్తించారు. ఎవరికి వారు తమ నాయకులే గొప్ప అని నిరూపించుకోవడానికి పోటీ పడటంతో పరిస్థితి ఎవరి అదుపులోనూ లేకుండా పోయింది. మాటల యుద్ధం కాస్త ముసలోడికి పీట వేస్తే ఊసలన్నీ నాశనం చేసినట్లుగా తయారయ్యింది. అధికార పక్షం విమర్శలను తిప్పికొట్టేందుకు కౌశిక్ రెడ్డి వేదికపైనే చేసిన హడావిడి సభను మరింత వేడెక్కించింది. మంత్రుల సంక్షేమంలోనే శాసనసభ్యుడు నిలదీయడంతో సభలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చి సభను సజావుగా ముగించే బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భుజాన వేసుకున్నారు. మైక్ ముందుకు వచ్చిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పులు, ఆర్థిక అక్రమాల గుట్టును రట్టు చేశారు. గత పాలకులు చేసిన తప్పుల వల్లే ప్రస్తుతం రాష్ట్ర పాలనలో సంక్షేమ పథకాల అమల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పొంగులేటి ధ్వజమెత్తారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అందిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు గత ప్రభుత్వాన్ని, తన నాయకుడిని నేరుగా కీర్తించే కౌశిక్ రెడ్డి పుండు మీద కారం చల్లినట్లు అనిపిస్తున్నాయి. ఉడతా భక్తి తన నియోజకవర్గ వాదనను వినిపిస్తున్న ఆయన పొంగులేటి మాటలకు తీవ్రంగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు పాత విషయాలను తిరిగి రాస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వేదికపైనే లేచి నిలబడి నేరుగా మంత్రులతో వాగ్వాదానికి దిగి తన నిరసనను గట్టిగా గలం ఎత్తి చాటారు. ఒకరి మాటను మరొకరు అడ్డుకుంటూ సభను రసాభాసగా మార్చడంతో అక్కడికి వచ్చిన అధికారులు కూడా నిస్సహాయ స్థితిలో కూర్చోవాల్సి వచ్చింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నానుని మరిచి నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే గాడిదకు సంగీతం రాదు అన్నట్లుగా అక్కడి పరిస్థితి తయారైంది. ఏది ఏమైనా మంత్రులు, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఈ వాగ్వాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
వేదికపై నేతల మధ్య మాట పెరగడంతో ప్రాంగణంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు అదుపు తప్పి ఒకరిపై ఒకరు దూసుకువచ్చారు. ఎవరికి వారు పోటీపడి నినాదాలు చేస్తూ బారికేడ్లను తోసుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. సభ పూర్తిగా అదుపు తప్పుతున్న తరుణంలో పరిస్థితి చేదాటకుండా చూసేందుకు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి రావడంతో ప్రాంగణంలో ఒక్కసారిగా ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణులను, కౌశిక్ రెడ్డి అనుచరులను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా బయటకు పంపి పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలైనట్లు కూడా సమాచారం వెలువడింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడం అక్కడి స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్లుగా అధికార యంత్రాంగం కూడా ఈ రగడను ఆపలేక చేతులెత్తేసింది. ఎన్నో ఆశలతో సభకు వచ్చిన పేద లబ్ధిదారులకు నాయకుల ఈ ప్రవర్తనను చూసి తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇండ్ల పంపిణీ పండగలాంటి వాతావరణంలో జరగాల్సింది పోయి పోలీసుల బందోబస్తు మధ్య ముగియడం దురదృష్టకరం. ఈ ఘటనతో కమలాపూర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ హైడ్రామా గురించే చర్చించుకోవడం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ ఘర్షణ కేవలం ఒక సభలో జరిగిన క్షణికావేశం మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బలమైన రాజకీయ ఆధిపత్యం కోసం ప్రస్తుతం అంతర్గత బహిరంగ పోరాటం హోరాహోరీగా సాగుతోంది. హుజురాబాద్లో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో పడకుండా చూడాలని కౌశిక్ రెడ్డి కఠినంగా శ్రమిస్తున్నారు. అధికార పక్షాన్ని నేరుగా నిలదీయడం ద్వారా తన పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే వ్యూహాన్ని ఆయన చాలా చతురతతో అమలు చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తాము చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులు భావిస్తున్నారు. ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో వారు ఆర్థిక గణాంకాలను, భారీ అప్పుల అంశాన్ని ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తున్నారు. గుమ్మానికి దండం పెడితే సరిపోదు అన్నట్లుగా కేవలం మాటలతో కాకుండా చేతులతో నిరూపించాలని రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తమదే పైచేయి కావాలని ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక రాజకీయం రంజుగా మారింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసే వేదికలను కూడా తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నేటి నేతల నైజాంగా మారిపోయింది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి తప్ప తగ్గించేలా లేవు. నాయకుల ఈ వ్యక్తిగత ఆధిపత్య పోరులో అసలైన లబ్ధిదారుల ఆనందం కాస్త ఆవిరైపోతుందనే ఆందోళన సార్వత్రా వ్యక్తమవుతుంది. అంతిమంగా చూస్తే పేదలకు ఇండ్లు ఇచ్చే సదుద్దేశంతో ప్రారంభించిన ఒక మంచి ప్రభుత్వ కార్యక్రమం కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణరంగంగా మారడం అత్యంత విచారకరం. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో హుజురాబాద్ కేంద్రంగా జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అభివృద్ధి ఎవరిదైనా, సంక్షేమం ఎవరిదైనా అంతిమంగా అది ప్రజలకు చేరాలనే కనీస స్పృహను నాయకులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తమ పాత సామెతలను గుర్తు చేస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. చదువుకున్నవాడే కదా అని చంకనెక్కించుకుంటే గుడ్డివాడు ఎదురుపడినట్లుగా నాయకుల తీరు తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నామనే అహంకారంతో కాంగ్రెస్ మంత్రులు, ప్రతిపక్షంలో ఉన్నామనే ఆవేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రచ్చ ప్రజలకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు సంయమనం పాటించి ఇలాంటి వేదికలను రాజకీయ కక్ష సాధింపులకు వేదికలుగా మార్చకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. పేదల కళ్లల్లో ఆనందం చూడాల్సిన ఆ వేదిక కాస్త చివరికి మాటల తూటాలు, స్వప్నాల భగ్నంతో ముగిసింది. క్రెడిట్ వార్ల కోసం జరిగే ఈ పోరులో అసలు సిసలైన లబ్ధిదారుల ఆశలు మాత్రం గాలిలో దీపంలా మారుతున్నాయి. నేతల ఆధిపత్య పోరుకు తెరపడేదెన్నడో ఈ రాజకీయ రణరంగం భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.